వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫేస్ మీద కానివ్వండి, స్కిన్ మీద కానివ్వండి, ముఖ్యంగా ఫేస్ మీద పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, ఇంకా వచ్చేసి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానివ్వండి, లేదంటే డార్క్ సర్కిల్స్ కానివ్వండి, లేదంటే వైట్ ప్యాచెస్ కానివ్వండి, ఇలా మీరు స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నా కానీ, హ్యాండ్స్ మీద ట్యాన్ అయిపోయినా కానీ, లెగ్స్ మీద ట్యాన్ అయిపోయినా కానీ, లేదంటే నెక్ చుట్టూత బ్లాక్నెస్ ఉన్నా కానీ, అన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి అప్పటికప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా మీకు స్కిన్ అనేది ప్యూర్ వైట్ కలర్లో మార్చి ఒక హోమ్ రెమెడీ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి. అది కూడా లైవ్లో చేసి చూపించబోతున్నాను. ఇంత చెప్తున్నా అక్క ఇదేమన్నా కాస్ట్ ఏమో అని చెప్పి అనుకోవద్దు. మీరు యూజ్ చేసినప్పుడల్లా ఒక 5 రూపాయలు అంటే ఒక 5 రూపీస్ కంటే ఎక్కువ కాస్ట్ అయితే అస్సలు పడదండి. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా? దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఒక బంగాళదుంప అంటే ఒక పొటాటో తీసుకున్నానండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. మనకి పొటాటో అనేది మన స్కిన్ మీద ఉండే ట్యాన్ తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అంతేకాకుండా పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ని కానివ్వండి, చాలామందికి ముక్కు మీద లేదంటే మూతి చుట్టూత, ఇంకా వచ్చేసి బుగ్గల మీద అంటే చెంపల మీద 2 సైడ్లకు కూడా మంగు మచ్చలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ మంగు మచ్చల్ని తొలగించడానికి కానివ్వండి, మీరు అంటే ఏమి యూజ్ చేయకపోయినా కూడా ఒక పొటాటో, ఒక బంగాళదుంప ముక్కని కోసుకొని ఆ బంగాళదుంప ముక్కతోటి మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో వాటి మీద కొంచెం స్మూత్గా రోజు ఒక 5 మినిట్స్ మీరు రుద్దుకున్నారంటే చాలు, మీకు ఆ మంగు మచ్చ అనేది ఒక 5 డేస్లోనే తొలగిపోతుంది అనమాట. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బంగాళదుంప అనేది. నేను ఒక హాఫ్ బంగాళదుంపని నీట్గా తురుముకొని ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి జ్యూస్ని సపరేట్ చేసుకుంటున్నాను. సో అంతేకాకుండా స్కిన్ మీద ఉండే ట్యాన్ని ఇమీడియట్గా తొలగించడానికి ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్గా మనకి పొటాటో జ్యూస్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మనకి బయట బ్యూటీ పార్లర్లో బ్లీచింగ్ చేయించుకోవాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకు అది కెమికల్ అనమాట. అది యూజ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మనకి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. అలా కాకుండా ఇలా మనం అంటే వంటగదిలోనే న్యాచురల్ పద్ధతిలో ఈ రెమెడీస్ని యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా పొటాటో జ్యూస్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మరొక బౌల్లోకి ఆ జ్యూస్ని నేను పోసుకున్నాను. ఇక్కడ కింద అడుగు భాగంలో మనకు ఒక రకమైన స్ట్రాచ్ అనేది ఉంటుందండి, అంటే ఒక తెల్లగా మనకి ఒక క్రీమ్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఇది మనకి చాలా స్పీడ్ రిజల్ట్ని ఇస్తుంది. అంటే మనం దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. అంటే మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా, అప్పటికప్పుడు ఫేస్ అనేది చాలా డల్గా అయిపోయింది, మాకు ఇప్పటికిప్పుడు మా స్కిన్ కలర్ అనేది తెల్లగా వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి టైంలో ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు దీనికోసం అని చెప్పి 10 రూపీస్ ఫెయిరీ లవ్లీ ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ఫెయిరీ లవ్లీని తీసుకున్నాను. ఇందులో నేను ఒక హాఫ్ అంటే ఒక సగం మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇది 10 రూపీస్ ఉంటుంది కదా, ఇందులో మనకి క్రీమ్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో మనం సగం క్రీమ్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే ఒక 5 రూపీస్ కంటే తక్కువగా పడుతుంది అనమాట. ఈ క్రీమ్ని ఇందులో నేను యూజ్ చేయబోతున్నాను. అంటే ఈ పొటాటో స్ట్రాచ్ ఉంది కదా, అంటే వైట్ కలర్లో ఉన్న లిక్విడ్ ఉంది కదా పొటాటో జ్యూస్లోది, అందులో ఈ కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఫెయిరీ లవ్లీని కూడా యాడ్ చేసుకున్నాను. ఫెయిరీ లవ్లీ అనేది మనకి స్కిన్ని వైట్నింగ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందన్నమాట. నేను అందుకని ఇక్కడ ఫెయిరీ లవ్లీ తీసుకున్నాను. లేదు అంటే మీరు పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని యూజ్ చేసుకుంటున్నానండి. బియ్యపు పిండి కూడా మన స్కిన్ని మంచిగా ఇమీడియట్గా మనకి ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా వైట్గా తేవడానికి చాలా మంచిగా పనిచేస్తుందండి. ఒకవేళ మీకు బియ్యపు పిండి అనేది అంటే సెట్ అవ్వదు అనుకుంటే ఇక్కడ మీరు శనగపిండినైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే పెసరపిండినైనా యూజ్ చేసుకోవచ్చు, ముల్తానీ మట్టినైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ బియ్యపు పిండిని కూడా ఇందులో వేసుకున్నాను. బియ్యపు పిండిని మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉండే రింకిల్స్ అంటే ముడతలను కూడా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జపనీస్ అందుకే ఎక్కువగా రైస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారండి, స్కిన్కి కానీ హెయిర్కి కానీ. ఈ విధంగా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు నేను నా 2 హ్యాండ్స్ని చూపిస్తున్నాను, మీరు ఫస్ట్ ముందుగానే చూడండి. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ సేమ్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ మీద అంటే ఎడమ చేతి మీద ఈ క్రీమ్ని అప్లై చేసుకోబోతున్నాను. మీరు జాగ్రత్తగా చూడండి, అంటే తర్వాత మళ్ళీ రిజల్ట్ రాలేదేంటక్క, మీరు 2 హ్యాండ్స్ ఒకే కలర్లో ఉన్నాయి కదా, మీరు లేదంటే లైట్ వేసి చూయించారు అలా అని చెప్పి అంటున్నారనమాట. సో లైట్ వేస్తే 2 కలర్స్ అంటే 2 హ్యాండ్స్ అనేది సేమ్ కలర్లో కనిపించాలి, కానీ ఒక హ్యాండ్ వచ్చేసి డిఫరెంట్గా కనిపించదు కదండి. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను. ఈ విధంగా ఒక బ్రష్ హెల్ప్తో కానీ, లేదు అంటే మీ దగ్గర బ్రష్ లేకపోయినా హ్యాండ్తోనైనా కానీ మీ ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకోండి. ఈ క్రీమ్ని చక్కగా నెక్ చుట్టూతా కూడా అప్లై చేసుకోండి, ఇయర్స్కి కూడా అప్లై చేసుకోండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనం ఇందులో ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీని, ఇంకా వచ్చేసి పొటాటో జ్యూస్ని, నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండిని యూజ్ చేసాము. మనం ఎటువంటి కెమికల్ని యూజ్ చేయలేదు. టీనేజర్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి, ఇంకా వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇందాక చెప్పినట్లుగా అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా కానీ, చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఉంటాయి, బర్త్డే పార్టీస్ ఉంటాయి, సో వాటన్నింటికి వెళ్ళాలన్నా కానీ ఫేస్ చాలా డల్గా అయిపోతుంది, ట్యాన్ అయిపోతుంది అనుకున్న టైంలో ఒక 5 మినిట్స్ అంటే ఒక 5 నిమిషాల టైం ఉంటే చాలు, ఈ ప్యాక్ని మీరు ట్రై చేసి చూడండి. మీకు ఇమ్మీడియట్గా స్కిన్ అనేది ప్యూర్ వైట్గా మారిపోతుంది అనమాట. అంటే స్కిన్ మీద ఉండే ట్యాన్ అనేది నిమిషాల్లో తొలగిస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా నేను ప్యాక్ని అప్లై చేసుకున్నానండి. మీరు నా హ్యాండ్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత మనం పొటాటో జ్యూస్ అనేది సపరేట్గా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ జ్యూస్ని మళ్ళీ బ్రష్ హెల్ప్ తోటి ఒక కోటింగ్ లాగా దాని మీద అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. అంటే అది మళ్ళీ డ్రై అయిపోయేంత వరకు వదిలేసేయండి. అలా డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు లైవ్లోనే నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకొంచెం మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా బంగాళదుంప మనకి న్యాచురల్ అంటే బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. మనకి ఇన్స్టెంట్గా సన్ ట్యాన్ని ఇమ్మీడియట్గా తొలగించడానికి మనకి వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ వాటర్ని మళ్ళీ మరొక్కసారి అప్లై చేసుకున్నాను. దీన్ని మీరు ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా జ్యూస్ని కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత నేను మీకు ఇది ఇప్పుడు వాటర్ తోటి వాష్ చేసుకొని చూపిస్తున్నాను. సో చక్కగా డ్రై అయిపోయింది. మీరు ఫేస్ మీద కూడా నీట్గా ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకోవడానికి ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీకు పొటాటో జ్యూస్ అనేది పడదు అనుకుంటే టమాటా జ్యూస్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ టమాటా జ్యూస్ పడదు అనుకున్నప్పుడు మీరు రోజ్ వాటర్లోనైనా మిక్స్ చేసుకొని దీన్ని కలుపుకోవచ్చు. ఈ విధంగా ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకుంటున్నాను. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సోప్ అనేది ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. దీన్ని అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ అనేది ఒకసారి సోప్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఆ తడి మొత్తం తుడుచుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు నా హ్యాండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను అంటే ఒక పొడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకున్నాను. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేది నేను పక్కనే పెట్టి చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా ఐ హోప్ మీకు దీన్ని ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నచ్చుతుంది, మీకు ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా దీన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. ఈ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే లైవ్లో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.